ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా, జిల్లాల వారీగా చూసుకున్నా, ఏ గ్రామంలో కూడా 50% మించి ఇక్కడ కూడా రుణమాఫీ జరిగినట్టు ఇక్కడ కూడా లెక్కలు కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 90 లక్షల మందికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రుణమాఫీ కానీ అలాగే రైతు భరోసా కానీ ఇవ్వడం జరిగింది. అయితే అందులో ఇప్పుడు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 40 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసినట్టు లెక్కలు చెప్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం రైతులు 2,55,000 మంది ఉండగా అందులో దాదాపు సగం మందికి కూడా రుణమాఫీ జరగలేదు. అలాగే ఇటు నిర్మల్ జిల్లా పరిస్థితి చూసుకుంటే నిర్మల్ జిల్లాలో మొత్తం 1,96,000 మంది రైతులు ఉండగా అందులో కూడా సగం మందికి కూడా రుణమాఫీ కాని పరిస్థితి. ఒకటో విడత, రెండో విడత, మూడో విడత, 3 విడతలకు కూడా రుణమాఫీ చేసినప్పుడు కూడా అది కూడా 40% మాత్రమే చేయడం జరిగింది. 4వ విడతలో ఇటు ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే 6,600 మందికి రుణమాఫీ జరిగినట్టు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది. వారి కోసం 78 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా వారి ఖాతాలో మాత్రం పడలేదు. ఇటు నిర్మల్ జిల్లా చూసుకుంటే 6,823 మందికి 4వ విడతలో కూడా రుణమాఫీ చేస్తున్నట్టు అలాగే వారి ఖాతాలో రైట్ రాజు, ఏదేమైనా ప్రభుత్వ వైఖరి పట్ల రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.